ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శ్రీలత గారు నమస్తే అండి. శ్రీలత గారు, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఎటువంటి కూరగాయలు తీసుకోవాలి, ఎటువంటి కూరగాయలు తీసుకోకూడదు, ఓకే, అలాగే ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫ్రూట్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదంటారు? సో మంచి క్వశ్చన్ అడిగారు. సో డయాబెటీస్ ఎక్కువగా డిటెక్ట్ అయ్యేది సమ్మర్లో. సో చాలా మోతాదులో ఎక్కువగా మామిడి పళ్ళు తీసుకునే అలవాటు తెలుగు దేశాల్లో. సో 5 kgs 10 kgs కొనుక్కోవడం లేదా గంపల్లో వచ్చేయడం, మన ఫామ్ హౌస్లో ప్రొడ్యూస్ అయింది ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు మనకి డయాబెటీస్ అనేది కనబడుతుంది, అప్పుడు డిటెక్ట్ అవుతుంది అనమాట. ఎవ్రీ సమ్మర్స్ మనకి కొత్త కొత్త డయాబెటీస్ అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అనేవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారు. ఓకే, ఇవి మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ ఫైబర్ని, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తాయి అన్నమాట. సో ఇవి మన శరీరానికి డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ, ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి చాలా మంచిది. మన ఓవరాల్ హెల్త్కి, వెల్ బీయింగ్కి ఈ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనము డయాబెటీస్ వచ్చినప్పుడు మనం కొద్ది రకాల ఫుడ్స్ని తగ్గించడము, అలాగే కొద్ది రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ముందుగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, నేను బంగాళదుంప తినొచ్చా? సో బంగాళదుంప అనేది మన శరీరానికి మంచిది. అది మనము సరి అయిన పద్ధతిలో వండి సరి అయిన మోతాదులో తీసుకుంటే, లెట్స్ సే బంగాళదుంప ఉంది, వంకాయలు ఉన్నాయి, వంకాయల్లో మనము ఒక 2 బంగాళదుంపలు వేస్తే మనకి ఎటువంటి నష్టం ఉండదు. ఆ బంగాళదుంపని మనము కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసి నీట్గా అరగంట అయిన తర్వాత వాటిని పిండేసి మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసామంటే మనకు దాంతో ఏమీ యూజ్ ఉంటుంది. అలా వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే వెంటనే షుగర్ పెరిగిపోతుంది అనమాట. ఓకే, బంగాళదుంపలో మనకి రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ బేసికలీ గుడ్ ఫర్ అ డయాబెటిక్. ఓకే, కాకపోతే ఆ బంగాళదుంపని మనం ఫ్రై చేసి వేడివేడిగా తిన్నప్పుడు రెసిస్టెంట్ స్టార్చ్ అనేది బ్రేక్ అయిపోతుంది, డైరెక్ట్ గ్లూకోజ్గా దొరుకుతుంది. అది తిన్న వెంటనే మన షుగర్ పెరిగిపోతుంది. సో ప్రతి డయాబెటిక్స్ ఇది గ్రహించుకోవాలి. ఇప్పుడు అందరికీ ట్రెండ్ ఏంటంటే బర్గర్స్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తుంటారు వేడివేడిగా, తర్వాత ఇంకా కొద్ది రకాల వేడివేడిగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ని మనం పర్చేస్ చేసుకున్నప్పుడు యాడ్జెన్వెంటివ్గా ఇస్తారు, పక్కన సైడ్ డిష్గా ఇస్తుంటారు. సో వేడివేడిగా తినేస్తుంటాం మనం శాండ్విచెస్కి, వాటికి వీటికి. సో మనకి ఆ సింపుల్ గ్లూకోజ్ అనేది శరీరానికి త్వరగా దొరికిపోతుంది. సో అలా మన షుగర్స్ పెరుగుతాయి, ఇది మనం గ్రహించుకోవాలి. సో మనకి శాస్త్రాలు కూడా చెప్పడం ఏంటంటే, మనం ఏదైనా వంట చేసిన తర్వాత 45 నిమిషాల నుంచి గంట వరకు ఏది ముట్టుకోకూడదని మనం ముందు నుంచి సాంప్రదాయంగా చెప్పిన మాట. వేడిగా మనము వడ్డించుకోవడం మనకి కాదు, గంట సేపు దాన్ని అలా వదలాలి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అందులో రెసిస్టెంట్ స్టార్చ్ డెవలప్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని మనకు పెద్దవాళ్ళు చెప్పారనమాట. ఎప్పుడు పొగలున్నది మనం వడ్డించుకోం. సో అలాంటివి మనము కాన్సెప్ట్స్ని మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, బికాజ్ ఎవ్రీ కాన్సెప్ట్ హ్యాస్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో బంగాళదుంపతో అలా ఉంటుందన్నమాట. సో మనం కాంబినేషన్ కర్రీ చేయొచ్చు. లెట్స్ సే పులావ్ చేశారు ఆర్ వెజిటేబుల్ దలియా చేశారు, సో అందులో ఒక బంగాళదుంప వేశారు, మంచిది. ఆ పొట్టులో మనకి దానిపైన ఉండే స్కిన్లో పొటాషియం ఉంటుంది. ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ మసిల్ కాంట్రాక్షన్కి, హార్ట్ ఫంక్షనింగ్కి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. సో మనకి అబ్రాడ్లో మనం చూసామంటే, లెట్స్ సే ఇలా ఒక పొటాటో ఉంటుంది అనుకో, దాన్ని హాఫ్ కట్ చేస్తారు, అందులో ఉండే బంగాళదుంపనంతా తీసేస్తారు, ఇందులో ఈ తొన ఏదైతే లేయర్ ఉంటుందో పీల్, దీంట్లో స్ప్రౌట్స్ వేసుకొని తింటారు. ఓకే, మన ఇండియాలో ఏం చేస్తారంటే దాన్ని నీట్గా తీసేస్తారు, పీల్ అంతా తీసేసి ఆ పిండి పదార్థాన్ని ఉడికించారు. సో మనకి సాంప్రదాయంగా ఏంటంటే మనం అలా కట్ చేసుకొని కూరలో అలా చేసుకోవాలి, దాన్ని పీల్ చేయమని మన పెద్దవాళ్ళు చెప్పలేదు, అది మనం నేర్చుకున్నాం. సో ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఫుడ్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు తక్కువ మోతాదు నేను చెప్పిన విధానంగా. అలాగే మనకి చేమదుంప ఉంటుంది, చేమదుంపలో మనకి కోలిన్ అనే బి కాంప్లెక్స్ వైటమిన్ లభిస్తుంది. ఇది చాలా శ్రేష్టం, దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మనము పులుసు పెట్టామనుకోండి, సో అంత తీసుకోవచ్చు, ఒక పూటకి ఇబ్బంది లేదు, రెండో పూటకి తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో మనము వేడివేడిగా తినకుండాను కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు ఏ ఫుడ్ అయినా తీసుకుంటే మంచిది. అలాగే మనకి చిలకడ దుంప ఉంటుంది,
చిలకడ దుంపలో మనకి బీటా క్యారోటీన్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, మల్టిపుల్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఒక ఎక్సలెంట్ ఫుడ్ డయాబెటిక్స్కి. సో ఇంత చొప్పున చిలకడ దుంప తీసుకుంటే యాంటీ డయాబెటిక్గా కూడా పనిచేస్తుంది. ఓకే. కానీ దాన్ని బాగా కట్ చేసేసి మ్యాష్ చేసి పంచదార వేసి దాన్ని పాయసం చేయడం ఇలా చేయకూడదు. సో ఆ చిలకడ దుంప కానీ దాన్ని మోరంగడ్డ కానీ ఏదైతే అంటారో దీన్ని పీల్తో సహా తీసుకుంటే మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఎలిఫెంట్ యామ్ అంటారు, కందగడ్డ. కందలో మనకి కొన్ని ఇరిటెంట్స్ ఉంటాయి, అలాగే షుగర్స్ వెంటనే పెరుగుతాయి. సో ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. మళ్ళీ దాన్ని కంద చిప్స్ చేయడం కానీ లేకపోతే దాన్ని మసాలా కింద వేసుకోవడం కానీ కాకుండా కంద బచ్చలి చేయడం కానీ తక్కువ మోతాదులో వేసుకుని ఒక గరిట తీసుకుంటే పర్వాలేదు. సో ఇవన్నీ కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేస్తే బాగుంటుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. అలాగే మనకి చాలా మందిలో అపోహ, క్యారెట్ స్వీట్గా ఉంటుంది నేను తినకూడదు, బీట్రూట్ స్వీట్గా ఉంటుంది నా షుగర్స్ పెరిగిపోతాయని. సో క్యారెట్ అనేది ఒక ఎక్సలెంట్ సాల్యుబుల్ ఫైబర్ సోర్స్. ఇందులో మనకి హెల్దీ షుగర్స్ ఉంటాయి. సో ఈ క్యారెట్ని మనము నమిలి తినేసరికి అందులో ఉండే షుగర్స్ డైజెస్ట్ అయిపోతాయి. అండ్ బీటా క్యారోటీన్ ఉంటుంది, క్యారోటీనాయిడ్స్ ఉంటాయి. ఇది మన గుండెకి, చర్మానికి, ఇమ్యూన్ సిస్టమ్కి, డైజెస్టివ్ సిస్టమ్కి, ప్యాంక్రియాటిక్ ఫంక్షన్కి ఎక్సలెంట్ మెడిసిన్. ఓకే. కాకపోతే ఇవేంటంటే కొన్ని రకాల న్యాచురల్ మెన్యూర్స్ వేస్తుంటారు, మన పిగ్ మెన్యూర్ అట్లాంటివి. సో జాగ్రత్తగా మనం వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఈ మూమెంట్స్లో రన్నింగ్ వాటర్లో లేదు సాల్ట్ వాటర్లో సోప్ చేసి బాగా రన్నింగ్ వాటర్లో కడగాలి. అలా చేసినప్పుడు పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏవైనా పోతాయి. లేకపోతే మనకు లివర్ ఫ్లూకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక్క విషయంలో మనం జాగ్రత్త పడాలన్నమాట. ఆ క్యారెట్ని మనము జ్యూస్ చేయడము, స్మూదీ చేయడం ఇలాంటివి చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా హెల్త్ కేర్ స్పెషలిస్ట్, ఐ డోంట్ సే డైటిషియన్స్, వాళ్ళు స్మూదీస్ తీసుకోవాలని చెప్తుంటారు. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, ఏదైనా ఫుడ్ని మనం క్రష్ చేసి మ్యాష్ చేసి తీసుకుంటే వెంటనే షుగర్స్ పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గట్లో లిక్విడ్స్ అనేది 1 అవర్లో అబ్జార్బ్ అయిపోతాయి. సో దట్స్ అ వెరీ బ్యాడ్ వే ఆఫ్ ఈటింగ్. పళ్ళు దేవుడు ఇచ్చాడు, మనం బాగా చేసి తీసుకుంటే అందులో ఉన్న క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. దే బికమ్ అ 0 calorie ఫుడ్ ఆర్ ఎ నెగిటివ్ క్యాలరీ ఫుడ్ విత్ లోడ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే బీట్రూట్లో కూడా మనకి మంచి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో యాంథోసియానిన్స్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవి కూడా మన ప్యాంక్రియాస్కి చాలా మేలు చేస్తాయి. ఇవి మన డిజీజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. మన బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తాయి. మనకి కొద్ది డిజీజెస్లో ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అది హైపర్ టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, వాస్కులర్ ప్రాబ్లమ్స్లో ఇక్కడి నుంచి బ్లడ్ వెళ్ళాల్సింది ఇలా కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్స్ పెరగచ్చు, మనకి రకరకాల ఇబ్బంది అవుతుంది. సో బీట్రూట్కి ఒక కెపాసిటీ ఏంటంటే వాసోడైలేషన్, ఆ బ్లడ్ని ఈజీగా పంపించే కెపాసిటీ. ఓకే. సో దీన్ని రాగా తీసుకోవాలి. సన్నగా కట్ చేసి సాలడ్లో కలుపుకోవచ్చు, లేదా స్లైస్ చేసి అలాగే తీసుకోవచ్చు, లేదా నిమ్మ పులుపు వేసి తీసుకోవచ్చు. సో డయాబెటీస్లో ఏంటంటే వీళ్ళకి రెటినోపతి, నెఫ్రోపతి, పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ ఇలా వస్తుంది. కంటికి రక్త ప్రసారణ తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అనమాట. సో కాకపోతే ఆ బీట్రూట్ని సన్నగా తరిగేసి నెయ్యిలో వేయించి పాలేసి షుగర్ వేసి కీర్ హల్వా చేస్తా, ఇలా చేయకూడదు. ఓకే. కావాలంటే బీట్రూట్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసి సీజన్ చేసి దాన్ని తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్ వెజిటేబుల్ సాలడ్గా తీసుకోవచ్చు. సో కనీసం అంత బీట్రూట్ కానీ అంత క్యారెట్ తీసుకుంటే డయాబెటిక్స్కి ఎటువంటి నష్టం ఉండదు కనుక హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలా దుంపలతో మనకి కొంచెం తీసుకోవాలి వద్దు అని ఉంటుంది. అలాగే రాడిష్ అనేది ఒక ఎక్సలెంట్ రూట్ వెజిటేబుల్. ఇదంతా వాటర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్. సో డయాబెటిక్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే మనకి నూల్ కాల్ అని ఉంటుంది, దాన్ని షల్జమ్ అంటారు, ఘాట్ గోబీ, ఇలాంటివి టర్నిప్స్ కానీ ఇవన్నీ వాటర్ రూట్ వెజిటేబుల్. సో వీటికన్నిటికీ మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో డయాబెటిక్స్ ఇవన్నీ సేఫ్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము కూరగాయలు ప్రతి ఒక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ప్రతిరోజు అరకిలో కూరగాయ తీసుకోవాల్సిందే. ఓకే. సో సాలడ్స్ కాకుండా వండిన కూర అరకిలో ఉండాలి, సాలడ్స్ ఒక అరకిలో ఉండాలి.
ఇలా చూసుకుంటే మన డయాబెటిక్స్ చాలా కంట్రోల్లో ఉంటుంది. మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లం ఉండదు, విజన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇమ్యూనిటీ కానీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు అనమాట. ఓకే. సో ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. వీటిలో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, జింక్, సెలీనియం, కాపర్, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఓకే. ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు? అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు. డయాబెటీస్లో ఆకుకూరకి కాంట్రా ఇండికేషన్ ఉండదు. వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు రెటినోపతి రావచ్చు, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం కాంబ్యాక్ చేయాలంటే ప్రతిరోజు ఆకుకూర ఉండాలి. మనకి ట్రెడిషనల్ మీల్ చూసుకుంటే కనుక మనకి పుదీనా పచ్చడి కానీ, కొత్తిమీర, గోంగూర ఇవి ఖచ్చితంగా మన ప్లేట్లో ఉంటాయి. సో దానికి కారణం ఉంది, మనం అవన్నీ మిస్ చేసేసాం. మనం కెచప్, సాసెస్, చీజ్తో రీప్లేస్ చేసాం. సో మనం వి స్టెప్ బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ ఫుడ్. మన పెద్దవాళ్ళు తిన్నట్టుగా మనం తీసుకుంటే మనకు డయాబెటీస్ ఉంటుంది. సో ఇవి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ చాలా బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంట్, జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మెగ్నీషియం ఎక్సలెంట్గా ఉంటాయి. మనకు కూరగాయల్లో దొరకనివి 30-50 ఫోల్డ్స్, అంటే 50 ఇంతలో ఎక్కువగా దొరుకుతుంది ఈ ఆకుకూరల్లో న్యూట్రిషన్. సో వీటిని ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవాలి. డయాబెటీస్తో సఫర్ అయ్యేవాళ్ళు కొంచెం పుదీనాని పేస్ట్ చేసి మజ్జిగలో కలిపి అలా తీసుకోవచ్చు, లేదా కొత్తిమీర పేస్ట్ చేసి తీసుకోవచ్చు, సాలడ్స్లో ట్రిమ్ చేసి వేసుకోవచ్చు, చపాతీ పిండిలో మ్యాష్ చేసి వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. బట్ తీసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ మనకి ఇలాగే వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, మాయిశ్చర్ అన్నీ ఇస్తాయి. కాకపోతే కొన్ని రకాల ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రక్టోస్. వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. డయాబెటీస్ వచ్చింది ఫ్రూట్స్ మానేయాలని ఏమీ లేదు. డయాబెటీస్ వచ్చింది అన్కంట్రోల్లో ఉంటుంది, ఫ్రూట్స్ మానేయాల్సి ఉంటుంది. ఓకే. సో మన డయాబెటీస్ గుడ్ కంట్రోల్ 180-140 ఉంటుంది. సో రోజుకు ఇంత ఫ్రూట్ తీసుకోవచ్చు, ఒక టెన్నిస్ బాల్ అంత ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. తీపిగా ఉండేవి మామిడి, పనస, సపోటా, సీతాఫలం, అరటిపండు ఇలాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అవి సీజన్లో వచ్చినప్పుడు, ఇప్పుడు సీతాఫల సీజన్ వస్తుంది, అంత సీతాఫలము మంత్లీ ఒక 2 to 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఇంట్లో తెచ్చేసారని పెద్ద సీతాఫలం తిన్నారంటే షుగర్స్ పెరిగిపోతాయి. సీతాఫలంలో ఐరన్, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం లభిస్తుంది. ఎక్సలెంట్ ఫ్రూట్. కానీ డయాబెటిక్స్ లిమిటెడ్గా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తీసుకోవాలంటే కొంచెం పండు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ క్యాలరీస్ ఖర్చు చేయాల్సి ఉంటుంది, దాన్ని సబ్సైడ్ చేసేంత ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అలాంటివి చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంత వాళ్ళు చేయలేరు కాబట్టి జాగ్రత్తగా అంత పండు సర్దుకోవాలి. అలాగే మామిడి పండు కానీ, సపోటా కానీ, సో సాధ్యమైనంత వరకు వాటి పీల్తో తీసుకోవాలి. సపోటా విత్ పీల్, మ్యాంగో విత్ పీల్. పండు ఎక్కువగా స్వీట్ అయి ఓవర్ మెచ్యూర్ అవ్వకూడదు, పండు దూరగా ఉండాలి. ఇలా ముట్టుకుంటే సొట్టపడిందంటే షుగర్స్ వెంటనే పెరుగుతాయి. సో మగ్గడం అంటారు కదా, సరిగ్గా మగ్గి ఉండాలి పండు, దూరగా పండు ఉండాలి. జామకాయ ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉండాలి. చాలామందికి అది గట్టిగా తినడం ఇష్టం ఉండదు, ఎల్లో కలర్లో ఉండే జామకాయ తింటారు, అందులో వైటమిన్ సి లేదు, ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఫ్రూట్ ఓవర్ మెచ్యూర్ అయ్యి ఎక్కువ షుగర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలాంటివి జాగ్రత్త తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి, సీజనల్గా ఉండాలి, లోకల్గా దొరకాలి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తీపి పళ్ళు తక్కువ మోతాదులో అప్పుడప్పుడు సీజన్లో వచ్చినప్పుడు. రెగ్యులర్గా ఫ్రూట్ టెన్నిస్ బాల్ సైజ్ అంతా డయాబెటిక్స్ తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, గింజలు పడేయకూడదు, దాని పీల్ తీసేయకూడదు, వాటిని ప్యూరీ, స్మూదీ, జామ్స్, జెల్లీస్ తీసుకోకూడదు. ఓకే. ఫ్రూట్ అలాగే తినాల్సి ఉంటుంది. ఇలాంటివి పాటిస్తుంటే కనుక ఫ్రూట్స్ అనేవి మనకి ఒక మంచి ప్రొటెక్టివ్ ఫుడ్ లాగా అవుతుంది. శ్రీలత గారు, అసలు సహజ సిద్ధంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసేది ఈ ప్యాంక్రియాస్ గ్రంథి. ఈ గ్రంథి గనక పనితీరు బాగాలేదు అంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. అసలు ఈ ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయడానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది, అలాగే ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిది అంటారు? సో ఇది ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో డయాబెటీస్ వచ్చింది, ఇంకా నేనేం చెయ్యలేను అనేసి చాలామంది డిప్రెస్ అవుతూ ఉంటారు. ఆ డిప్రెషన్లో వాళ్ళు బింజ్ ఈటింగ్ చేస్తూ ఉంటారు, ఇన్సులిన్ తీసుకోవడం, నచ్చింది తినడం ఇలా చేస్తూ ఉంటారు. ఆ ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో రిక్వైర్మెంట్ అయినప్పుడు ఇంకా ఒబిసిటీ అవుతుంది. ఆ ఒబిసిటీ, ఆ ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఇంకా ఇన్సులిన్ స్టేటస్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇదంతా ఒక విషయస్ సైకిల్ లాగా ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు.
సో మనకు అందరికీ తెలిసింది ప్యాంక్రియాస్ గ్లాండ్ ఉంటుంది, ఇన్సులిన్ సెక్రేట్ చేస్తుంది, అది మన కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి గ్లూకోజ్ అప్టేక్కి చాలా ఇంపార్టెంట్, ఇంకా రకరకాల ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి న్యాచురల్గా చాలా రకాల ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయన్నమాట. సో మనకి టైప్ 1లో చేసేది ఎక్కువగా ఏమీ ఉండదు, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్సులిన్ థెరపీ హోల్ అండ్ సోల్. బట్ టైప్ 2 కానీ జెస్టేషనల్ డయాబెటీస్లో మన డైటరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇన్సులిన్ సెక్రేషన్ మనకి అడిక్వేట్గా ప్యాంక్రియాస్ నుంచి రావాలంటే మన హెల్తీ బాడీ వెయిట్ ఉండాలి, ఓకే, ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలన్నమాట. సో మనము ఫ్యాట్ తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎక్కువ బర్డన్ అవుతుంది ప్యాంక్రియాస్కి. సో కార్బోహైడ్రేట్ అనేది హెల్దీ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ఫస్ట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అది మోడరేట్ పోర్షన్లో తీసుకోవాలి. అలాగే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, హెల్దీ ప్రోటీన్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి. ఇలా మనం తీసుకున్నప్పుడు మన ఇన్సులిన్ డిమాండ్స్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే మనం ప్యాంక్రియాస్ హెల్త్ ఎలా చేసుకోవాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి అందరికీ తెలిసింది కాకరకాయ. కాకరకాయ అనేది ఒక ఎక్సలెంట్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అనమాట. ఇది చాలా స్టడీస్ కూడా ఉన్నాయి, కొంతమంది దీన్ని ఒప్పుకోరు, కాకపోతే ఇది ఎక్సలెంట్ మెడిసిన్. ఇది మనకి ట్రెడిషనల్గా మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ఫుడ్ అన్నమాట. సో ఈ కాకరకాయని మనము ఒక 1/2 కిలో అంతా దాన్ని వారంలో 2 సార్లు 3 సార్లు మనం ఆహారంలో చేర్చుకుంటే మనకి గ్లైసిమిక్ కంట్రోల్ బాగా ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. దీన్ని పచ్చిదాన్ని జ్యూస్ తీసి తీసుకోవచ్చు, కాకపోతే దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే షుగర్స్ డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుచేతనే మనం యూజువల్గా పాటించేది ఎప్పుడో నెలకు 1-2 సార్లు బదులు వారంలో 2-3 సార్లు దీన్ని మనం హ్యాబిట్ చేసుకుంటే కనుక మన బీటా సెల్స్ బాగా ఎనర్జైజ్ అయ్యి అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒకవేళ మీరు తీసుకోగలిగితే దాన్ని 1 టేబుల్ స్పూన్ ఎవ్రీడే తీసుకోవచ్చు. బట్ ఒక డైటిషియన్ గైడెన్స్లో మీకు ఒక మంచి స్టిపులేటెడ్ ఫార్మాట్ డైట్ ఇచ్చినప్పుడు అది ఫాలో చేస్తూ తీసుకోవాలి. ఆ గ్లైసిమిక్ వేరియబిలిటీ అనేది మేము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మెంతులు అనేది ఒక ఎక్సలెంట్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అనమాట. వీటిలో మంచి మ్యూసిలేజెస్, ఫైబర్ ఉంటుంది. ఇందులో ఉండే గ్యాలక్టోమెనాన్కి బీటా సెల్స్ని రిఫ్రెష్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో మనకి రకరకాల స్టడీస్ వరల్డ్ వైడ్లో ఉన్నాయి. మనం మినిమం 25 grams పర్ డే తీసుకోవాలి. ఓకే, అంటే 25 grams ఇస్ అ హ్యూజ్ అమౌంట్, 5 చెంచాలు. అలా మనం నానబెట్టి దాన్ని జర్మినేట్ చేసి కానీ దాన్ని పొడి చేసి తీసుకోవడం కానీ ఒక రోజు మొత్తంలో 25 grams తీసుకుంటే మనకి డయాబెటీస్ రిమిషన్లో ఉంటున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఓకే, అలాగే మనకి కీరా దోసకాయ కామన్గా అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కీరా దోసకాయని మనము కనీసం ఒక పెద్ద కీరా దోసకాయ అంత సైజే లావుగా ఉన్నది ప్రతిరోజు తింటే కనుక లెట్స్ ఏ లంచ్ అండ్ డిన్నర్ ఆర్ ఇఫ్ పాసిబుల్ బ్రేక్ఫాస్ట్ 3 పూటలో మనం అంతంతా తీసుకుంటే మన డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉన్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇది కూడా మన ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని రీజువనేట్ చేస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. సో అంచేతనే ఈ కీరా దోసని మనము సాలడ్ రూపంలో, రైతా రూపంలో తీసుకోవాలి. దీన్ని ప్యూరీస్ చేయడము, స్మూదీస్ చేయడం ఇలాంటివి చేయకూడదు. అలాగే మనకి పసుపులో మనకి కర్క్యూమిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది కూడా మంచి యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అని ప్రూవ్ అయింది. మనకి న్యాచురల్గా దెబ్బ తగిలితే పసుపు పెడుతుంటాం. ఇట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ యాంటీబయోటిక్ ప్రాపర్టీ. దాన్ని యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, తర్వాత ఎడిమా రెడ్యూసింగ్, ఓకే, యాంటీ ఎడిమా అంటారు. అలాగే మనకి కొద్ది రకాల వాపులు రావడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటుంటారు. సో మనకి ప్రాబ్లం ఏది వచ్చినా పసుపు అనేది ఒక సింపుల్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి యాంటీ డయాబెటిక్ అని కూడా ప్రూవ్ అయింది. కాకపోతే మనము ఆ పసుపుని ఎంత తీసుకోవాలి అన్నది క్వశ్చన్. సో కనీసం మనము 2.5 చెంచాలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక డేకి, ప్రతిరోజు. సో ఇది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అవుతుంది పొట్టలో వేడి చేయడం కానీ. సో బట్ ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి. కనీసం మనకు 2.5 స్పూన్స్ ఆఫ్ పసుపు ప్రతిరోజు తీసుకుంటే కనుక మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్టు. కొన్ని ప్లేసెస్లో రిచువల్ ఉంటుంది, ప్యూబర్టీ అటెండ్ అయిన ఫీమేల్స్కి పసుపుని ముద్దలాగా చేసి మింగిస్తుంటారు. సో ఇది చాలా మంచిది.
Okay. ఇలా చేయడం వలన వాళ్ళకి ఒబిసిటీ రాకూడదు, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ రాకూడదు అని ప్యూబర్టీ అటైన్ అయిన ఫీమేల్స్కి ఇస్తూ ఉంటారనమాట. అలాగే పల్లెటూరులో కొంతమంది పిల్లలకి నుల్లి పురుగును ఉన్న వాళ్ళకి కూడా వీటిని చిన్న బాల్స్ లాగా చేసి మింగిస్తుంటారనమాట. సో వీటిలో ఉండే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్, అందులో డయాబెటిక్, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఒకటి అనమాట. సో అలాగే మనకి దాల్చీని చెక్క ఉంటుంది. దాల్చీని చెక్కలో కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ప్రూవ్ అయి ఉన్నాయి అనమాట. ఇది మనము కనీసం 2 గ్రాముల పొడి ప్రతిరోజు నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా పరిగడుపున తీసుకోవడం వలన మనకి డయాబెటీస్ చాలా కంట్రోల్ అవుతుంది, మన ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి రకరకాల పరిశోధనల వలన తెలిసింది ఇది. సో ఇవి పాటిస్తూ మనం ఒక మంచి డయాబెటిక్ డైట్ ఫాలో చేస్తూ మనం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తే కనుక డయాబెటీస్ ఇస్ నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. ఓకే శ్రీలత గారు, అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ కాకరకాయ జ్యూస్ తాగుతున్న వాళ్ళకి కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఈ కాకరకాయ జ్యూస్ వారానికి ఒకసారి లేదా 2 డేస్కి ఒకసారి తీసుకోవడం వల్ల అది షుగర్కి బాగానే పనిచేస్తుంది, అది ఓకే, కానీ ఇతర అవయవాల మీద అది దుష్ప్రభావాలను కానీ దుష్ఫలితాలను ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? సో మనకి ఒక ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ చెప్తారు మనము ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి. బికాస్ కాకరకాయ అనేది ఒక మెడిసినల్ ప్రాపర్టీ, ఆయుర్వేదంలో చాలా పెద్ద మెడిసిన్ అది. సో అందుచేతనే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 15 ml తీసుకోవచ్చు అని. సో మీరు అన్నట్టుగా దాని ఇంపాక్ట్ ఇంకా వేరే రకంగా ఉండొచ్చు, ఆర్ సివియర్ హైపోగ్లైసీమియా అవ్వచ్చు. అందుచేతనే కాకరకాయని మనము కూర కింద, బేసిక్ కర్రీ కింద ఉల్లిపాయలు, టొమాటో వేసుకోవడం, ధనియా జీరా పౌడర్ వేసుకోవడం, గరం మసాలా వేసుకోవడం. చాలా సార్లు ఏమవుతుందంటే ఆ కాకరకాయని సన్నగా తరిగేస్తారు, ఉప్పు పసుపు వేసి కలుపుతారు, బాగా నీరుని బయటికి తీస్తారు, వీటిని నూనెలో దేవుతారు, దానిపైన ఏదో మసాలా వేస్తారు. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ డిస్ట్రాయ్ అయిపోతాయి. దే ఆర్ జస్ట్ సింపుల్ చిప్స్. అలా చేసుకోకూడదు. దాన్ని పెద్ద ముక్కలుగా, మనం ఏ వెజిటేబుల్ అయినా మినిమం 1 ఇంచ్ పొడుగ్గా ఉండాలి. మనం నచ్చినట్టు టేస్ట్ కోసం వాటిని సన్నగా తరిగేసి మూకుడులో వేసి వేయించామంటే నో న్యూట్రిషన్, జీరో. ఇట్ ఈస్ ఫర్ టేస్ట్ ఆఫ్ టైం. మనం అందరూ ఫీమేల్ పాపులేషన్, ఆడవాళ్ళందరూ గ్రహించుకోవాలి ఇది. చాలాసార్లు వాళ్ళు రాత్రి వాటిని పెరుగులో నానేస్తారు, దాన్ని గట్టిగా పిండేస్తారు, వాటిని వేయిస్తారు, కూర చేస్తుంటారు. ఇలా చేస్తే మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు. కాకరకాయని ఎడ్జ్ టు ఎడ్జ్ ట్రిమ్ చేసి వాటిని పైన ఉన్న తొన కూడా తీయాల్సిన అవసరం లేదు, అది మనం డైజెస్ట్ చేసుకోగలుగుతాం. వాటిని నీట్గా క్లీన్ చేసేస్తారు, స్క్రేప్ చేసేసి దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తారు. ఆ సీడ్స్లో మంచి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాని పీల్తో సహా, సీడ్స్తో సహా మినిమం 1 ఇంచ్ సైజులో దాన్ని చాప్ చేసి దాన్ని కొద్ది వాటర్లో బాయిల్ చేసి సాటే చేసుకోవచ్చు. ఉల్లిపాయ టొమాటో కర్రీలో వేసుకోవచ్చు, మనం ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ హై హీట్, డ్రై హీట్, ఆయిల్ ఫ్రై ఇలాంటివి చేయకూడదు. అలా చేసినప్పుడు మన డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉండవండి, ఓన్లీ టేస్ట్ ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు గ్రహించుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు చేసే ఫుడ్ అది మెడిసిన్ అవుతుంది. అది మన ఇండియన్ ఆయుర్వేదాలో మన వంటశాల అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు అ ఫార్మసీ, వైద్యశాల. పాకశాల అంటే వైద్యశాల, కానీ ఆడవాళ్ళు దాన్ని పాయిజన్ లాగా చేసేస్తున్నారు. సో అలా చెయ్యకూడదు. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద లేడీస్. ఓకే, అంటే వేరే అవయవాల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం అయితే లేదంటారు? లేదు, బట్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, నాసియా రావడం కానీ, పొట్టలో తిప్పినట్టు అవ్వడం కానీ, అంతేగాని ఏ అవయవాలు డ్యామేజ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ మెడిసిన్. ఎస్, ఇట్ ఈస్ అ మెడిసిన్. మనము దాన్ని రాగా తీసుకున్నప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పొట్టలో మంట రావడం కానీ, ఇరిటేషన్ అలా ఉండొచ్చు. తప్పితే ఇట్ ఈస్ నెవర్ ఎ పాయిజన్, ఇట్ ఈస్ ఎ హెల్దీ వెజిటేబుల్. డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయి. కొంతమందికి అన్ని రకాలు ఉన్నాయని కూడా అవగాహన లేదు అసలు ఈ మధ్యకాలంలో. అందరికీ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ గురించి తెలుసు. అసలు ఓవరాల్ డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో మంచి క్వశ్చన్ అడిగారు. సో డయాబెటీస్ మనకి అందరికీ తెలిసింది టైప్ 1 డయాబెటీస్ మెలైటిస్. అంటే ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్ అంటారు. ఇది యూజువల్గా మనం చిన్నపిల్లల్లో చూస్తాము. అంటే మన ప్యాంక్రియాస్ ఆటో ఇమ్యూన్గా అటాక్ అయిపోతుందన్నమాట. అంటే మన సెల్స్, మన టీ సెల్స్ వాటిని అటాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. సో మనకి కొద్ది మోతాదులో కూడా ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెక్రెట్ అవ్వదు. ఇది ఒక హార్మోన్ అనమాట, మన గ్లూకోజ్ని అప్టేక్ చేసుకునేది. సో అది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది.
సో వాళ్ళకి బయట నుంచి ఎగ్జోజీనస్ ఇన్సులిన్ అవసరం ఉంటుంది. ఎగ్జోజీనస్ అంటారు, మనం ప్రొడ్యూస్ చేసే ఎండోజీనస్ ప్రొడక్షన్ అంటారు. సో బయట నుంచి వాళ్ళ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెము కాంప్లికేటెడ్ అనమాట. వాళ్ళు ఎప్పుడైనా షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు, హైపర్లోకి వెళ్ళిపోవచ్చు, హైపోలోకి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి మేనేజ్మెంట్ అనేది ఇన్సులినే ఉంటుంది. చాలా కష్టం, ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. బట్ మేనేజింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కీన్ఫుల్ వాచ్. అలాగే మనకి టైప్ 2 డయాబెటీస్. ఇది టైప్ 2 డయాబెటీస్, ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్ అంటారు. దీనికి మనకి ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ ఇంకా రీటైన్ అయి ఉంటుంది, బట్ ఇన్సులిన్ అడిక్వేట్గా మనకి సెక్రీషన్ అవ్వదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అందుచేతనే మనకి కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ సెక్రీట్ అవ్వనప్పుడు మనకు కొద్ది రకాల డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్తో మనకి SLG2 అనేసి ఈ డ్రగ్స్తో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుందన్నమాట. వీళ్ళలో కొన్నిసార్లు ఇన్సులిన్ అవసరం కూడా అవుతుంది. ఇన్సులిన్ థెరపీ బయట నుంచి ఎగ్జోజీనస్ ఆర్ కాంబినేషన్, ఒకసారి మెట్ఫార్మిన్, SLGT2 ఇవి సరిపోతాయి, లేదా ఈ డ్రగ్స్తో పాటు ఇన్సులిన్ కూడా అవసరం అవుతుందన్నమాట. అలాగే మనకి లాడా అని ఉంటుంది, లేటెంట్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే ఒక 6 months వరకు మనకి ఇన్సులిన్ బయట నుంచి అవసరం ఉండదు, బట్ అగైన్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనమాట, అది అటాక్ చేస్తుంది. కొద్ది రోజులు మనము డ్రగ్స్తో మేనేజ్ చేసుకుని 6 months వరకు, తర్వాత నుంచి ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. అలాగే మనకి జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ ఉంటుంది. అంటే మనకి 2nd trimesters ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనకి షుగర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఆఫ్టర్ 22 weeks అట్లా. సో మనం అది రూల్ అవుట్ చేసుకుని వాళ్ళ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే బేబీ చాలా పెద్దగా పోవడం కానీ, అండర్ నరిష్ కానీ, రకరకాల ఇబ్బందులు అవుతాయి, ఫీటల్ ఇష్యూస్ స్టాండ్ అవుతాయి. సో ఆ జెస్టేషనల్ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ అని ఉంటుంది, మాల్న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ అని, ఇలా రకరకాలుగా మనకి డయాబెటీస్ అని ఉంటుందన్నమాట. సో మనకి డయాబెటీస్ వచ్చింది అన్నప్పుడు మనకి కారణం ఏదైనా ఉండొచ్చు. అది జెనెటిక్స్ వలన రావచ్చు, లైఫ్ స్టైల్ ఇంపైర్మెంట్ల వల్ల రావచ్చు, ఆర్ ఎక్కువ మన అన్హెల్దీ ఫాల్టరీ డైటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు, స్ట్రెస్ ఇండ్యూస్ కానీ, లేకపోతే మనకి డిజీజ్ ఇండ్యూస్డ్, ప్యాంక్రటైటిస్ ఇండ్యూస్ కానీ, ఇథనాల్ ఇండ్యూస్ కానీ, లేకపోతే డ్రగ్ ఇండ్యూస్ కానీ, ఇలా ఏవైనా రకరకాల ప్రాబ్లమ్స్ వలన మనకి రావచ్చు. మనము కొన్ని సూత్రాలని పాటించుకోవాలి డయాబెటీస్ వచ్చినప్పుడు. ఫస్ట్, మనం ఒక హెల్దీ డయాబెటిక్ డైట్ తీసుకోవాలి. సెకండ్, మంచి ఫిజికల్ యాక్టివిటీతో మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయాలి. అలా చేసినప్పుడు మన బీటా సెల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో మన ఇన్సులిన్ సెక్రెషన్ పెరుగుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, హెల్దీ వెయిట్. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, మనం మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే మైండ్ కామింగ్ టెక్నిక్స్, యోగా చేయడం కానీ ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలన్నమాట. సో ఫిజికల్ యాక్టివిటీ, మైండ్ కామింగ్ టెక్నిక్స్, డైట్, ఇవి చేస్తే కనుక మన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. బట్ టైప్ 1లో ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వకూడదు, ఇన్సులిన్ థెరపీని కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది వాళ్ళకి రెమిషన్ అనేది ఉండదు. టైప్ 2లో, జెస్టేషనల్ డయాబెటీస్లో, ఇంకా ఎటువంటి డయాబెటీస్లో అయినా కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. ఒక పాయింట్ ఆఫ్ టైం రివర్సల్ అవుతుందని కూడా స్టడీస్ చెప్తున్నాయి. ఓకే శ్రీలత గారు, ధన్యవాదాలు.